శ్రీమాత్రే నమః. ఫిబ్రవరి 15, 2026 మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం. 12 జ్యోతిర్లింగములు, 5 పంచమహాభూత లింగములు మోక్షాన్ని ప్రసాదించేవిగా చెప్పబడుతున్నాయి. ఇవి మన భారతదేశంలో 4 దిశలా ఉండి భక్తుల సేవలను అందుకుంటున్నాయి. ఈనాటికి కూడా వేలాదిగా ఉన్న శివలింగాలలో 12 జ్యోతిర్లింగాలకు ప్రత్యేకమైనటువంటి స్థానము కల్పించబడింది. వీటిలో మొదటిది సోమనాథలింగం. ఇది ఒకనాడు సౌరాష్ట్రగా చెప్పబడినటువంటి గుజరాత్ రాష్ట్రంలోని ప్రభాస పట్టణానికి సుమారుగా 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. యాత్రా మార్గం ఏమంటే విజయవాడ నుండి కాజీపేట, సికింద్రాబాదు, కుదిరివాడి, పూనాల మీదుగా బొంబాయి వెళ్ళి అక్కడ నుండి అహ్మదాబాద్, వీరంగం స్టేషన్ల మీదుగా వెరావల్ స్టేషన్లో దిగాలి. వెరావల్ రైల్వే స్టేషన్ నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోమనాథ క్షేత్రానికి బస్సు ద్వారా కూడా వెళ్ళవచ్చు. సోమనాథేశ్వరుని పురాణ గాథ. ఈ జ్యోతిర్లింగము చంద్రుని వలన ప్రతిష్ఠించబడిందని చెప్తారు. దక్ష ప్రజాపతి సంతతిలోని అశ్వని మొదలుకొని రేవతి వరకు మొత్తం 27 మంది కుమార్తెలు. అందరూ చక్కని చుక్కలే. దక్షుడు తన కుమార్తెలకు సరియైన జోడుగా భావించి వారిని సౌందర్యమూర్తి అయిన చంద్రునికిచ్చి వివాహం చేశాడు. భార్యలందరిలో రోహిణి మరింత అందగత్తె కావడం వల్ల ఆమెపై చంద్రుడు అధికంగా ప్రేమను ప్రకటించసాగాడు. మిగిలిన వారందరికీ ఇది అసూయగా కల్పించింది. రోహిణి తప్ప మిగిలిన 26 మంది ఈర్షతో తన తండ్రి దగ్గరకు వెళ్లి తమ బాధను చెప్పుకున్నారు. దక్షుడు చంద్రుణ్ణి పిలిచి భార్యలందరినీ సమానమైన ప్రేమతో చూడమని పలు విధాలుగా నచ్చచెప్పాడు. కానీ మామగారి మాటలు చంద్రుని మనస్సుకు ఎక్కలేదు. అందువల్ల అతడు మునుపటి కంటే ఎక్కువగా రోహిణిపై అనురాగాన్ని చూపించాడు. అందుకు దక్షుడు పట్టరాని కోపంతో చంద్రుణ్ణి పీడింపబడుదువుగాక అని శపించేశాడు. అప్పటి నుండి ఆ శాపం కారణంగా చంద్రుడు తన కళలను కోల్పోవడం ప్రారంభించాడు. సుధాకరుని సుధాకిరణములు నీరసించిపోవడం వల్ల అమృతమే ఆహారంగా కల దేవతలు హాహాకారాలు చేయసాగారు. ఓషధులు వాడిపోయాయి. చరాచర జగత్తంతా నిత్తేజమైపోయింది. అప్పుడు ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు, వశిష్ఠుడు మొదలైన మునీంద్రులు కలిసి చంద్రుణ్ణి తీసుకొని బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఈ ఉపద్రవం నుండి లోకాలన్నింటినీ రక్షించమని వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మ చంద్రునితో పవిత్రమైనటువంటి ప్రభాస తీర్థానికి వెళ్ళి పరమశివుని ఆరాధించవలసిందిగాను, అందువల్ల సమస్త శుభములు చేకూరగలవని హితవు చెప్పి అతనికి మృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ తర్వాత చంద్రుడు దేవతలతో కలిసి ప్రభాస క్షేత్రానికి వెళ్లి నిష్ఠతో మహేశ్వరుని ఆరాధించి 6 మాసాల కాలం పాటు ఘోరమైన తపస్సు చేశాడు. దీక్షతో 10 కోట్ల సార్లు మృత్యుంజయ మంత్రాన్ని జపించాడు. చంద్రుని భక్తికి మెచ్చినటువంటి శంకరుడు అతని ముందు సాక్షాత్కరించి వరం కోరుకోమన్నాడు. అప్పుడు చంద్రుడు ఆ పరమశివునికి సాష్టాంగ ప్రణామం చేసి తనను అనుగ్రహింపమని శివుని కటాక్ష వీక్షణములను తనపై ప్రసరింపజేసి శాప నివృత్తిని కలిగించమని ప్రార్థించాడు. కరుణామయుడైనటువంటి శివుడు చంద్రుని ప్రార్థనను మన్నించి దక్షుడి శాపాన్ని రూపుమాపే అవకాశం లేదని చెప్పి దానికి సవరణ చేస్తాడు. ఏమిటా సవరణ? కృష్ణపక్షంలో మాత్రం చంద్రుని కళలు క్షీణించే విధంగాను, శుక్లపక్షంలో కళలు దినదిన ప్రవర్ధమానమయ్యేటట్లుగాను, పూర్ణిమ నాటికి కళా పరిపూర్ణుడుగా విరాజిల్లగలడని వరం ప్రసాదించాడు. ఈ విధంగా మరలా అమరత్వాన్ని పొందినటువంటి చంద్రుడు కళా ప్రపూర్ణుడై కళకళలాడుతూ మునుపటి వలనే అమృత వర్షాన్ని కురిపించసాగాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు ప్రార్థించగా పరమశివుడు పార్వతీదేవి సమేతుడై ఈ ప్రభాస క్షేత్రంలో సోమనాథునిగా నిలిచిపోయాడు. ఈ సోమనాథలింగమును దర్శించటానికే తప్ప తాకటానికి మాత్రం భక్తులకు అవకాశమే లేదు. పశ్చిమ సముద్ర తీరాన రామేశ్వరంలాగా ఉన్న జ్యోతిర్లింగం ఇది. ఈ ఆలయ వాస్తు నిర్మాణము త్రయంబకేశ్వరాలయాన్ని గుర్తుకు తెస్తుంది. ఈ వీడియో మహాశివరాత్రి సందర్భంగా 15వ తారీఖు వరకు కూడా
మనందరం లయకారుడైనటువంటి ఆ పరమ శివుని నిరంతరం తలుచుకోవడం కోసం, దర్శించుకోవడం కోసం, పూజించటం కోసం చేయబడింది. మనతో పాటు మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. వారు కూడా చూసి తరించే భాగ్యం కల్పించండి. శుభం భూయాత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.